నాకు డౌట్, లెట్స్ పెళ్లి తర్వాత ఒక అబ్బాయి అమ్మాయి డివోర్స్ తీసుకున్నారు. కోర్టు ఆ అబ్బాయి యాలిమోనీ ఇవ్వాలని తీర్పు ఇచ్చింది. తర్వాత వాడు వెళ్ళి ఆపరేషన్ చేయించుకుని అమ్మాయిలా మారిపోయాడు అనుకో, స్టిల్ వాడి అమ్మాయికి యాలిమోనీ ఇవ్వాలా? మా సోషల్ టీచర్ వాళ్ళు ల్యాండ్ కొంటున్నారంట, డాక్యుమెంట్స్ నీతో ఒకసారి వెరిఫై చేయించుకోవడానికి ఇంటికి వస్తా అంది. నెక్స్ట్ టైం క్రాస్ ఎగ్జామినేషన్ చేయడానికి వెళ్ళేటప్పుడు నన్ను కూడా కోర్టుకి తీసుకెళ్ళు. ఊరికే నువ్వు ఎలా చేస్తావో చూస్తా. మా పానీపూరి బండి వాడు ఎక్స్ట్రా మసాలా పూరి వేయమంటే వేణు నాతో చాలా రూడ్గా మాట్లాడాడు. నువ్వు అర్జెంట్గా వాడి మీద ఏదో ఒక కేసు పెట్టి వాడిని లోపల తోయించు. ఇప్పుడు చూడు, ల్యాండ్ కేసులో, డివోర్స్ కేసులు, మర్డర్ కేసు, రేప్ కేసు తీసుకోవచ్చు కదా ఇంట్రెస్టింగ్ గా. మా నీకు చిలుకలు కూడా జైల్లో ఎవరైనా తెలుసా? ఏం లేదు, నా యూట్యూబ్ ఛానల్ కోసం జైల్ టూర్ చేద్దాం అనుకుంటున్నాను. నీకు అక్కడ ఎవరైనా తెలిస్తే పర్మిషన్ ఇప్పించవచ్చు కదా నాకు. మా ఫ్రెండ్ వాళ్ళ వైఫ్ రోజు వాడిని కొట్టి తిట్టి టార్చర్ చేస్తోందంట. వీడు ఒకరోజు తిరగబడితే ఉల్టా వీడి మీద డొమెస్టిక్ వైలెన్స్ కేసు పెడతా అని బెదిరించిందంట. వాడికి ఏం చేయాలో తెలియక లీగల్ అడ్వైస్ కోసం నీకు ఫోన్ చేస్తా అన్నాడు. లాయర్ కాదండి, అడ్వకేట్ అనాలి. లా కాలేజ్కి వెళ్ళి LLB చేసి సర్టిఫికేట్ తెచ్చుకున్న వాళ్ళందరినీ లాయర్ అని అంటారు. కానీ ఎవరైతే బార్ కౌన్సిల్లో ఎన్రోల్ అయ్యి ఉండి కేసు టేకప్ చేయడానికి, కోర్టులో రిప్రజెంట్ చేయడానికి ఎలిజిబుల్ ఉండి ఆ లైసెన్స్ తీసుకుంటారో వాళ్ళని మాత్రమే అడ్వకేట్ అంటారు. సో మీ కేసులు వాదించేది లాయర్లు కాదు, అడ్వకేట్లు.